పండిన అరటి పండ్లను 2 రోజుల్లో తినలేదు. అవి నల్లగా అయ్యాయి. గోధుమ రొట్టె మూసి ఉన్న పాత్రలో 2 రోజులు ఉంది. ఇప్పుడు దాని నుండి దుర్వాసన రావడం ప్రారంభమైంది. రవ్వ డబ్బాలో పురుగులు కనిపిస్తున్నాయి. అంటే ఈ పదార్థాలు ఇప్పుడు పాడైపోయాయి మరియు ఇకపై తినడానికి పనికిరావు. ఆహారం చెడిపోయినప్పుడు దాని లక్షణాలు మారతాయి. దాని పోషక విలువలు తగ్గుతాయి మరియు ఇది మనల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మరియు జ్వరం వస్తాయి. చెడిపోయిన ఆహారం యొక్క రంగు, ఆకారం, వాసన, రుచి లేదా రూపం కూడా మారుతుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? పదండి, ఆహారం ఎలా చెడిపోతుంది అని ఈరోజు మనం తెలుసుకుందాం. బ్యాక్టీరియా, రసాయనాలు, కీటకాలు, దుమ్ము లేదా ధూళి వంటి హానికరమైన పదార్థాలు ఆహారంలోకి ప్రవేశించినప్పుడు దానిని కలుషిత ఆహారం అంటారు. అటువంటి ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి మరియు వ్యాధులకు దారితీస్తాయి. దీన్ని నివారించడానికి ఆహారాన్ని శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచడం ముఖ్యం. ఆహారం పాడవడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. సూక్ష్మజీవుల యొక్క ఉనికి. సూక్ష్మజీవులు అనగా మైక్రో ఆర్గానిజం పర్యావరణంలో ఉంటాయి. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మొదలైన వాటిని కళ్లతో చూడలేము. ఒకవేళ వండిన పప్పును ఫ్రిడ్జ్లో ఉంచకపోతే 1 రోజులో దానిపై తెల్లటి పొర ఏర్పడి దుర్వాసన వస్తుంది. ఇది ఆహారాన్ని పాడు చేసే కొన్ని రసాయనాలను విడుదల చేసే సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. కొన్ని ఈకోలీ మరియు సాల్మోనెల్లా వంటి సూక్ష్మజీవులు ఆహారానికి సోకవచ్చు మరియు మనల్ని అనారోగ్యానికి గురి చేయవచ్చు. ఎంజైమ్ల ఉనికి. ఎంజైమ్లు సహజంగా ఆహారంలో పోషకాలతో పాటు ఉంటాయి. ఆహారంలో పోషక విలువలను పెంపొందిస్తాయి మరియు పండ్లను పండేలా చేస్తాయి. యాపిల్, బంగాళదుంప లేదా వంకాయను కత్తిరించి వదిలేసినప్పుడు ఎంజైమ్లు గాలితో కలిసినప్పుడు వాటి లక్షణాలను మార్చడం ప్రారంభిస్తాయి. ఎంజైమ్ల ప్రక్రియ వల్ల అరటి పండ్లు నల్లగా మారతాయి. ఒకవేళ ఈ ప్రక్రియ మందగిస్తే ఆహారం త్వరగా చెడిపోదు. కీటకాలు, పురుగులు మరియు ఎలుకలు. మీరు ఎప్పుడైనా గోధుమలు లేదా బియ్యం బస్తాలో కీటకాలు మరియు పురుగులను చూసి ఉండి ఉంటారు. కీటకాలు, పురుగులు, ఎలుకలు, ఈగలు, గొల్లభామలు ఈ జీవులన్నీ ఆహార పదార్థాలను తిని నాశనం చేస్తాయి. వాటి మలం కూడా దానితో కలిసిపోయి వ్యాధులను వ్యాపిస్తాయి. ఇవి కాకుండా ఆహారం పాడయ్యే ప్రక్రియ వేగవంతం కావడానికి కొన్ని కారణాలున్నాయి. వాతావరణంలో వేడి మరియు తేమ. వండిన ఆహారం వేసవి కాలంలో లేదా వాతావరణం తేమగా ఉన్నప్పుడు త్వరగా పాడైపోతుంది. ఇది సూక్ష్మజీవులకు ప్రయోజనకరమైన పరిస్థితి. పండ్లు లేదా కూరగాయల తొక్కలకు హాని కలగడం. తొక్కలకు హాని కలగడం సూక్ష్మజీవులకు అనుకూలమైన పరిస్థితి. ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కీటకాలు, పురుగులు మరియు సూక్ష్మజీవులకు అనుకూలమైన వాతావరణం లేని ప్రదేశంలో ఆహారాన్ని నిల్వ చేయండి. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు పోషకాలను తగ్గిస్తాయి. కాబట్టి మీ ఆహారాన్ని అతిగా వండకుండా నివారించండి. చెడిపోవడం వల్ల ఏటా 1/3 వంతు ఆహారం వృధా అవుతోంది. ఆహారాన్ని వృధా చేయకండి మరియు దాన్ని సురక్షితంగా ఉంచండి. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే దానిని పాడు చేసే వాటికి దూరంగా ఉండాలి. వీటికి ఇంట్లో కొన్ని ఉపాయాలు ఉన్నాయి మరియు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. వాటి గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మీకోసం ఒక ప్రశ్న. సూక్ష్మజీవులు ఆహారాన్ని పాడు చేయగలవని మనకు తెలుసు. కానీ మీకు తెలుసా, కొన్ని రకాల బ్యాక్టీరియా మనకు అనుకూలమైందని? అవి ఆహారం యొక్క రుచి మరియు నాణ్యతను కూడా పెంచుతాయి. అనుకూలమైన బ్యాక్టీరియా యొక్క కొన్ని ఉదాహరణలు కనుగొని వాటి గురించి రాయండి.